వెల్కమ్ టు డే 28 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మీరు కాంపౌండ్ లిఫ్ట్స్ ట్రైన్ చేసి ఉంటారు. ఈ రోజు వచ్చేసి చెస్ట్, షోల్డర్, ఏదైనా ఆర్మ్స్ గ్రూప్ ట్రైన్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మనోడు చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే జిమ్ బెస్టా, హోమ్ వర్కౌట్ చేసుకోవడం బెస్టా? ఫిట్ గా ఉండాలంటే జిమ్ చేయాలా, లేదా హోమ్ వర్కౌట్ ఇంట్లో వర్కౌట్ చేసుకుంటే సరిపోతుందా, లేదంటే పూర్తిగా ఇంటి పనులు చేసుకుంటే సరిపోతుందా? ముందుగా ఏంటంటే చాలా మంది చెప్పేది ఇంటి పనులు చేసుకుంటే సరిపోతుంది అనే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు ఇంటి పనులు చేసుకుంటూ ఫిట్ గా అవ్వాలనుకుంటే మీ ఇంట్లో అవసరాలు తీరుతాయేమో కానీ మీ బాడీకి కావాల్సిన అవసరాలు ఏమాత్రం తీరవు. అలానే ఇంటి పనులు చేసుకోవద్దని కాదు, కానీ దాన్ని ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి జిమ్. ఈ మాట వినగానే చాలా మంది ఒక పెద్ద బూత్ అనుకుంటారు. చాలా మందికి జిమ్ లో వర్కౌట్ చేయాలని ఒక కోరిక అనుకుంటారు. కానీ ఈ జిమ్ లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ అని రెండు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే లాభం, నష్టం రెండూ ఉన్నాయి. డ్యూ టు ద ప్రోస్ అంటే లాభం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి జిమ్ లో మీకు కావాల్సిన యాస్థెటిక్ ఫిజిక్ కానీ, లేదంటే వెయిట్ లాస్ కావాలన్నా, ఫ్యాట్ లాస్ కావాలన్నా, మీకు రీచ్ అవ్వాల్సిన గోల్స్ అనేవి మీరు ఇక్కడ జిమ్ లో రీచ్ అవుతారు. అది కూడా ఒక పర్ఫెక్ట్ ట్రైనర్ సజెషన్స్ వల్ల మీరు మీ గోల్స్ రీచ్ అవుతారు. అండ్ మీరు ఇవి చేస్తూ మీ ఇంటి పనులు చేసుకున్న మీ హెల్త్ అనేది కంపల్సరీ బెనిఫిషియల్ గానే ఉంటుంది. అదేంటి జిమ్ చేయడం వల్ల లాభమే అన్నావు అంటే మన ఇంటి పనులు మనం చేసుకోవచ్చు అని నువ్వే చెప్పావు కదా, దానివల్ల నష్టాలు ఏముందంటే ఉంటుంది, కంపల్సరీగా నష్టం ఉంటుంది. కాకపోతే అది మీరు చూసే విజన్ బట్టి లేదా మీరు వెళ్లే పాత్ బట్టి ఉంటుంది. సో జిమ్ మీద చాలా మందికి బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి కానీ ఈ నష్టాలు అనేవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ లేకపోవడం. అసలు జిమ్ లోకి వెళ్ళంగానే ఏం చేయాలి, ఎవరికి ఎలాంటి వర్కౌట్స్ ఉంటాయి, ఎవరు ఎలా ట్రైన్ అవ్వాలనేది ప్రతి ఒక్క మనిషికి సపరేట్ ఉంటుంది. ప్రతి మనిషికి అంటే వాళ్ళు రీచ్ అవ్వాల్సిన గోల్స్ బట్టి కానీ, లేదా వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కానీ, వాళ్ళ వర్కౌట్ స్ప్లిట్స్ అనేవి లేదంటే వాళ్ళ వర్కౌట్ స్ట్రాటజీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇవేవి తెలియకుండా అందరూ జనరలైజ్ గా వర్కౌట్ చేసేస్తారు, దానివల్ల సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ ఏజ్ తో వాటితో ఏ సంబంధం లేకుండా ఎవరో ఒక జిమ్ లో ఒక బాడీ బిల్డర్ గానీ, ఒక అథ్లెట్ గానీ చూసి ఆ ఫిజిక్ మాకు వచ్చేయాలనే కారణంతో వాళ్ళు చేసే వర్కౌట్స్ అనేవి ట్రైన్ చేసుకుంటారు. దానికి తగ్గట్టు డైట్ ప్రాపర్ గా చేయకుండా ఇంకా వాళ్ళ బాడీని వాళ్ళు పాడు చేసుకుంటారు. సో ఒకవేళ మీరు జిమ్ కి వెళ్తే అక్కడ ఒక ఎఫిషియెంట్ ట్రైనర్ ఉంటాడు, అతన్ని అడగండి. మనీ ఇచ్చే కదా జిమ్ కి వచ్చేది, అలాంటప్పుడు అడగడానికి ఇబ్బంది ఎందుకు పడతారు? కంఫర్ట్ లో వెళ్ళండి. మీరు మనీ పే చేసినందుకు మీకు కావాల్సిన డౌట్స్ ఉంటే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకోండి. ఓకే, బానే ఉంది. మరి హోమ్ వర్కౌట్స్ గురించి కూడా చెప్పు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు